పక్షుల్లో గ్రద్ద ఒక ప్రత్యేకమైన పక్షి. పక్షులకే రాజు గ్రద్ద. నిజానికి గ్రద్ద జీవితం గురించి చాలా మందికి తెలియదు. మిగతా పక్షుల కంటే గ్రద్ద జీవితం చాలా భిన్నంగా ఉంటుంది. గ్రద్ద సుమారు 70 సంవత్సరాల వరకు జీవించగలదు. గ్రద్దకు 30 నుంచి 40 సంవత్సరాల వయసు రాగానే అది క్రమంగా బలహీన పడటం మొదలుపెడుతుంది. ఈ సమయంలోనే గ్రద్ద పంజాలు బలహీన పడిపోయి వేటాడడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. తన శరీరం సహకరించదు. ముక్కు బాగా పెరిగిపోయి ఆహారం తీసుకోవడానికి కూడా కష్టంగా మారుతుంది. రెక్కలు బాగా పెరిగి ఎగరడానికి కూడా సరిగ్గా ఎగరలేదు. అంటే ఒక రకంగా ముసలిదైపోయి ఏ పని చేయలేదన్నమాట. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఇదే శరీరంతో ఆహారం లేకుండా మరణించడం లేదా కొత్త జీవితాన్ని ప్రారంభించడమా, ఈ రెండే ఆప్షన్స్ ఉంటాయి. కానీ గద్ద రెండో దారిని ఎంచుకొని పునర్జన్మ ఎత్తడానికి సిద్ధమవుతుంది. కఠోర శ్రమతో తన్ను తాను మార్చుకోవడానికి సిద్ధమై ఒక ఎత్తైన పర్వతానికి చేరుకుంటుంది. అక్కడ తాత్కాలికంగా నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. ముందుగా ఆహారం తీసుకోవడానికి వీలు లేకుండా ఉన్న తన ముక్కును బండరాయికేసి పొడుచుకోవడం మొదలు పెడుతుంది. నొప్పి పెడుతున్నప్పటికీ ఆ ముక్కును అరగదీస్తుంది. అలాగే గుబురుగా పెరిగి ఎగరడానికి సహకరించినటువంటి తన రెక్కల్ని ఒక్కొక్కటిగా తానే తొలగించుకుంటుంది. ఇక చివరిగా తన పంజలను బండరాయికేసి కొడుతూ వెరగొట్టుకొని కొత్త పంజాల కోసం ఎదురు చూస్తుంది. ఇలా 150 రోజుల పాటు శ్రమించిన తర్వాత గ్రద్ద కొత్త రెక్కలతో, కొత్త ముక్కుతో, కొత్త పంజాతో నవ యవ్వనంగా నూతన ఉత్తేజంతో కొండ శిఖరంపై ఎగురుతుంది. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఎలాగైనా సరే బతకాలనే సంకల్పంతో 5 నెలల పాటు తను కొత్తగా మార్చుకున్నటువంటి గద్ద మిగతా 30 సంవత్సరాల పాటు హాయిగా జీవిస్తుంది. ఈ ఎంటైర్ స్టోరీ మనకేం సూచిస్తోంది అనంటే, జీవితంలో నొప్పిని తట్టుకున్న వాడే కొత్త శక్తిని పొందుతాడు. గ్రద్దలాగా మార్పుకు భయపడకుండా దానిలోనే నీ కొత్త జీవితాన్ని బతకడం మొదలుపెట్టు. పాత జీవితాన్ని వదిలిపెట్టడానికి భారంగాను బాధగాను అనిపించవచ్చు. బట్ ఆ వేదన తాత్కాలికం, మార్పు శాశ్వతం. జీవితం దిగజారినప్పుడు ఆగిపోవద్దు. వాటిని ఎదిరించే నీ ధైర్యమే నీ అసలైన శక్తి. నిన్ను నువ్వు మార్చుకున్నప్పుడే ప్రపంచం నీకు కొత్తగా కనిపిస్తుంది. మీరే ఉంటారు కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి.